హలో హాయ్ అండి. బోనాల రోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే రూటే ఇది. ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎక్కడంటే షామీర్పేట దగ్గర వరగల్ అనే ప్లేస్లో గూగుల్లో సెర్చ్ చేసి వెళ్ళాము. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూడండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లోనే ట్రాఫిక్లో పొల్యూషన్లో తిరగటం కంటే కూడా ఇట్లా అవుట్ సైడ్కి వచ్చి సో గ్రీనరీలో ఎంజాయ్ చేస్తూ, క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి కూడా అంటే వెళ్ళొచ్చు కదా. అంటే టెంపుల్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడికి మేము వెళ్ళలేదు. సో మేము అక్కడ స్నాక్స్కి ఆగాము పిస్తా హౌస్ దగ్గర. సో టీ తాగి ఇంకా నేనైతే వెజ్ పఫ్ తీసేసుకున్నాను. సో సాటర్డేస్ మేము తినం కాబట్టి నాన్ వెజ్. సో టెంపుల్ రీచ్ అయిపోయామండి. టెంపుల్ రీచ్ అయినా కూడా ఈ టైంలో కూడా చాలా కార్స్ ఉన్నాయి. అప్పటికే 6:30 6:45 అయిపోయింది ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు. సో ఇది అవుట్ సైడ్ అండి టెంపుల్. ఎంత బాగుందో వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి టెంపుల్. ఇక్కడైతే గోపురము అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అటు సైడ్ ఇటు సైడ్ అమ్మవారు ఉన్నారు. ఆ గోపురాలు కూడా లెక్క పెట్టి 7 అట్లా ఉన్నట్టుంది స్టెప్ బై స్టెప్. సో ఒకసారి చూడండి. నచ్చితే ఒకసారి మీ ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో వెళ్ళండి, విజిట్ చేయండి. మీకు నచ్చితే అంటే టెంపుల్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్తోటో. మీకు వీకెండ్స్లోనో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనిపించినప్పుడు ఇలా వెళ్ళండి. ఇది వరగల్ అండి, షామీర్పేట దగ్గర. సో ఎంటర్ అయిపోయాను. ఇది కాళ్ళు కడుక్కొని ఫుట్వేర్ పెట్టుకునే ప్లేస్ అనమాట. సో ఇది ఎంట్రన్స్. మా వాళ్ళైతే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళారు. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా. సో అక్కడైతే ప్లే ఏరియా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చిన్నపిల్లలు ఉండి ఇరిటేట్ చేస్తారు కదండి. సో వాళ్ళకు కూడా అంటే టెంపుల్ అనే ఫీలింగ్ లేకుండా సో కొంచెం ఆడుకోవటానికి అక్కడ సిట్టింగ్ కోసం అంతా చాలా బాగా అరేంజ్ చేశారండి. చిన్న మంత్స్ బేబీస్ కూడా అక్కడ ప్లే ఏరియా అట్లా ఉండేటట్టు అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటేంటి పూజలు అని చెప్పి అక్కడ ఏదో బోర్డులో రాసున్నారు. ఇక్కడ వచ్చి ఇది ఐస్ క్రీమ్స్ మామూలు చిన్న కొట్టులాగా ఉంది. సో ఐస్ క్రీమ్స్ స్నాక్స్ లాగా ఉంది షాప్ ఏదో. సో ఇక్కడ ఉన్నది వచ్చి పిల్లలు ఆడుకోవటానికి, ఎవరైనా కూర్చోవటానికి. డే టైం వస్తే ఇంకా బాగుంటుందేమో. మేము నైట్ టైం వచ్చాము. ఇదే ఫస్ట్ టైం మేము కూడా రావటం. మేబీ డే టైం వస్తే ఇంకా బాగుంటుందేమో తెలీదు. నైట్ టైం అయితే బాగుండింది, చాలా బాగుండింది టెంపుల్ అసలు. సో ఇలా ఎంటర్ అయ్యే టైంలో అక్కడ ఒక చిన్న కోనేరు లాగా పెట్టి నాగపడగతోటి అదే విష్ణుమూర్తి అవతారంలో అక్కడ పెట్టారు. చాలా బాగుందండి. ఒకసారి చూడండి మీరు కూడా నాతో పాటు. మా ఆయన మా బాబు ముందు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్న టెంపుల్ వచ్చి హనుమాన్ టెంపుల్ అండి. నాకు కూడా అక్కడికి వెళ్ళి చూసేంతవరకు తెలీదు. రాగానే ఇక్కడ స్ట్రైట్గా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ ఇంకా వెళ్ళిపోవటమే. ఇదండి ఎంట్రన్స్. ఒకసారి చూడండి గోపురం. మొదట్లో సైడ్స్లో ఎలిఫెంట్ ఇచ్చారు. అక్కడ 3 నామాలు, శంకు చక్రాలు ఇచ్చారు, ఎలిఫెంట్స్ ఇచ్చారు. సో ఇది తిరుమలలోని వెంకటేశ్వర స్వామి అమ్మవారిది ఫోటో ఇచ్చారు. అక్కడ ఎవరో ఫొటోస్ పెట్టారు. సో ఇట్లా ఇక్కడ ఒక స్కానర్ పెట్టారు. అక్కడ స్కాన్ చేస్తే అక్కడ దేవుడికి జరిగే పూజలు అన్నీ తెలుస్తుంది అంటండి. ఇటువైపు నుంచి 2 సైడ్స్ స్టెప్స్ ఉన్నాయి. ఇటువైపు ఎక్కితే ఇక్కడ హనుమాన్, మిడిల్లో వచ్చి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇటువైపు వచ్చి వినాయకుడి టెంపుల్. సో మేము ఫస్ట్ అయితే గణపతిని దర్శించుకుందామని ఇటువైపు వెళ్ళాం. ఆల్మోస్ట్ అందరు ఫస్ట్ గణపతిని దర్శించుకునే కదండి చూసుకొని అటు దిగుతారు. సో ఎంత బాగుంది కదా. నాకైతే ఈ టెంపుల్ ఇంకా బాగా నచ్చింది.
టెంపుల్స్ అంటే మామూలుగానే ఇష్టం. ఇంకా బాగా నచ్చేసింది ఈ టెంపుల్. ఇక్కడ వినాయకుడిని చూడంగానే అబ్బా ఎంత అందంగా ఉన్నాడో వినాయకుడు అనిపించింది నాకైతే. ఒకసారి మీ కళ్ళతో కూడా మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి. మన లైఫ్లో ఉన్న మీకైనా నాకైనా విఘ్నాలన్నీ తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎంత బాగున్నాడు అసలు వినాయకుడు. ఇది వినాయకుడి టెంపుల్ నుంచి వ్యూ ఇదిగో ఒకసారి చూసారా, ఇంత మంచి ఆర్కిటెక్చర్స్ అసలు ఎక్కడున్నారో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు, కానీ ఐడియాస్ అన్నీ భలే ఉన్నాయండి అసలు టెంపుల్స్. మేము వెళ్ళినప్పటికీ క్లోజు, అక్కడైతే ఎవరు పంతులు లేరు, సో క్లోజ్లో ఉన్నింది. బయట నుంచి గ్లాస్లో చూడొచ్చు కాబట్టి దండం పెట్టుకొని ఇంకా వచ్చేసాము. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అసలు ఈ టెంపుల్లో ప్రసాదం ఉన్నింది, అద్భుతంగా ఉన్నిందండి. ఇంకా అసలు మా ఆయన అన్నాడు, ప్రసాదం కోసం వచ్చావా నువ్వు, టెంపుల్ కోసం దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చావా అంటే నవ్వుకున్నా నేనైతే. ప్రసాదం అయితే అంత బాగుంది. ఎవరికైనా పులిహోర ఫ్యాన్స్ ఉంటే, పులిహోర ఫేవరెట్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళండి, అంత బాగుంటుంది. తిరుమల తర్వాత నాకు బాగా వెంకటేశ్వర స్వామి నచ్చినది ఇక్కడే. తిరుమల తర్వాత ఇక్కడే వెంకటేశ్వర స్వామి అంత బాగున్నారు, నాకు బాగా నచ్చారు, కళగా ఉన్నారు. అన్ని చోట్ల ఆ దేవుడే బాగుంటాడు. కానీ ఎందుకు ఈ టెంపుల్లో చాలా అట్రాక్టివ్గా నాకు నా మనసుకి దగ్గరగా బాగా నచ్చింది. అంటే తిరుమలకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. తిరుమలకి వెళ్ళి కూడా చాలా రోజులైంది, వెళ్ళాలి, ఎప్పుడు కుదురుతుందో ఏంటో, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చి అక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, కానీ దేవుడిని చూడటానికి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడేం ప్లాన్ లేదు. ఇది వెంకటేశ్వర స్వామి అండి. లోపల ఫొటోస్ అలో లేదు, అక్కడ రాసున్నారు, కానీ పాసిబిలిటీ ఉంటే చూస్తాను. ఇది దూరం నుంచి తీసానండి, చూడండి ఎంత బాగున్నారు. దూరం నుంచి చూసిన బ్లర్గా ఉన్న దేవుడు అసలు ఎంత బాగున్నాడు. మళ్ళీ హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. వర్షం పడుతుంది, సో ఆ రిటర్న్ వచ్చేది నేను తీయలేదు, సో వచ్చేసాము మేము. సో ఇంకా మా వారు మా బాబు అయితే అసలు ఆల్రెడీ దిగేశారు. నేనే ఇక్కడ వీడియోస్ తీసుకుంటా ఒక్కదాన్నే ఉండిపోయాను. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, మేము కార్ దగ్గరికి వెళ్ళిపోతాము, నువ్వు వచ్చేసే అని అన్నారు. సో నేను నెమ్మదిగా తీసుకుంటూ చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నా. నేను ఇదిగో ఇక్కడే ఉన్నారనమాట, కనబడ్డారు. అయిపోయిందండి, క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. సో క్లోజ్ అయిపోయింది టెంపుల్ మేము వచ్చేటప్పటికి. సో కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము, ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో గుళ్ళు పులిహోర తిన్నాము, బయట స్నాక్స్ తిన్నాము. మా వాడేమో ఆకలేస్తుంది అని అన్నాడు. సో ఇక్కడ హైవే కదండి, హైవేలో లేదు. సో మేము తర్వాత సుమ గారు ఏదో కొత్తగా ఓపెన్ చేశారు అంటే ఇక్కడ తెలుగు స్పైస్ కిచెన్ అని, అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఈ లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఫ్రూట్స్ కాఫీ షాప్ లాగా పెట్టారు, ఇటువైపు రెస్టారెంట్ లాగా పెట్టారు. యాక్చువల్లీ మేము ఏంటంటే ఆ రోజు టిఫిన్ తినాలని వెళ్ళాం, సాటర్డే కదా. సో టిఫిన్ తినాలని వెళ్తే యాక్చువల్లీ అంతా నాన్ వెజ్ ఉంది, మామూలుగా అంటే సండే స్పెషల్గా వెళ్ళే ప్లేస్ అది. అప్పుడైతే ప్రజెంట్ టిఫిన్స్ అవైలబుల్ లేదు. సో వీడియో తీసుకొని నేను వచ్చేసాను. ప్లీజ్ లైక్.